కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు అప్పుడే భక్తుల రద్దీ మొదలైపోయింది. పొరుగు జిల్లాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకోవడంతో గంగాపూర్ వాగు కన్నుల్లో విందుగా మారింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 6 సీఐలు, 26 మంది ఎస్ఐలతో పాటు 300 మంది పోలీసులు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న ఎస్పీతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలిసిన గంగాపూరి దేవస్థానంలో ఈరోజు జాతర మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి ఏటా 3 రోజుల పాటు ఇక్కడ వైభవంగా గంగాపూర్ జాతర అయితే జరుగుతుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అయితే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అయితే ఇటు పెద్దగా ఏర్పాట్ల పైన అయితే ఇటు పుస్తకానికి పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై ప్రస్తుతం జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సార్ ఉన్నారు. అసలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతర ఏర్పాట్లు అయితే చేశారు. దీనిపైన ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు సార్? సో ఈరోజు గంగాపూర్ జాతర సందర్భంగా మన రెబ్బెన మండలం గంగాపూర్లో ఇది నిన్న స్టార్ట్ అయింది. నిన్న ఈ రోజు రేపు 3 రోజులు ఉంటుంది. దీనికి సంబంధించి మనం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఈఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈఎస్పీ, డిఎస్పీస్, అలాగే టోటల్ సిబ్బంది 340 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినాము. క్యూ లైన్లు కానీ, సపరేట్ పార్కింగ్ కానీ, బ్యారికేడింగ్ కానీ అన్ని కూడా సిస్టమేటిక్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన అంచనా ప్రకారం 70,000 వరకు ఈ రోజు దర్శించుకున్నారు. ఇంకా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా, అలాగే దొంగతనాలు జరగకుండా కూడా సిఎస్సీ పెట్టాము, అంటే సి టీమ్స్ పెట్టాము. అన్ని టీమ్స్ కూడా ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సాయంత్రం రథోత్సవానికి ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు రథోత్సవానికి అయితే సుమారు అంటే ఇటు మహారాష్ట్ర నుంచి, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తారు. దీనిపైన ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? రథోత్సవానికి కూడా మంచి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం రూపాటిలు పెట్టడం జరిగింది. రూపాటిల ద్వారా ఎవరిని దగ్గర పోకుండా చూసి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తాము. ఇంకా కొంతమంది సిబ్బంది పెంచుతున్నాం, సాయంత్రానికి పెంచేసి వాళ్ళందరినీ కూడా వాడుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పటికే కొంత అంటే మఫ్టీలో కానీ ఇప్పుడు కొంతమంది దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది. దీనిపైన మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? దొంగతనాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ జరుగుతున్న మనం క్రైమ్ టీం కూడా పెట్టడం జరిగింది. సపరేట్గా క్రైమ్ టీం పార్టీలు మఫ్టీలో ఉంటాయి. అవి మఫ్టీలో తిరిగి ఎక్కడ దొంగతనాలు చేసినా కూడా, ఏమన్నా చూసినా కూడా అనుమానిత వ్యక్తులు కానీ, ఇంతకుముందు దొంగతనాల్లో ఉన్న వాళ్ళని కూడా గమనించడం జరుగుతుంది. అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తులకు ఏ విధంగా ఏర్పాటు చేశారు? మహిళా పోలీసులు ఏమైనా ఏర్పాటు చేశారా? మహిళా సిబ్బంది ఎస్ఐలు ఎంతమంది ఏర్పాటు చేశారు సార్? మహిళా సిబ్బంది దాదాపు 50 మంది వరకు మహిళా సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్యూ లైన్ ఏర్పాటు జరిగింది. దాంతోపాటు ఎవరైనా వృద్ధులు కానీ, లేకపోతే బాలింతలు అంటే కూడా వాళ్ళని కూడా సపరేట్ లైన్లో పంపించేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా ప్రత్యేక చర్యలు జరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని విధాలుగా చర్యలు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఏది ఏమైనా కూడా ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్లో ఏర్పాటు చేసిన జాతరకైతే అన్ని ఏర్పాట్లు చేశారని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అయితే చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పోలీసు బందోబస్తు నడమ అయితే ఇటు జాతర అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ శ్రీనివాస్ అయితే తెలిపారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, గంగాపూర్ నుంచి.